1969 మూమెంట్ అనేది మనకు చాలా పీక్ మూమెంట్. కానీ ఆ టైంలో మనకు స్టేట్ వుడ్ రాలేదు సార్. మళ్ళీ 2009లో స్టార్ట్ అయ్యి నల్గొండ లాంటి జిల్లాల్లో ఒక ఎకరానికి 30-40 బోర్లు వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోండి. నీళ్ళ విషయంలో జరిగిన అన్యాయం, విద్య విషయంలో జరుగుతున్న అన్యాయాలు, ఉద్యోగాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను నువ్వు అడిగిన ప్రశ్న, మరి తెలంగాణలో నాయకులు ఏం చేస్తారంటే అసలు తెలంగాణలో మనకి ఎడ్యుకేషన్ ఎక్కడుంది, మనం ఎక్కడ చదువుకొని ఇచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు మనకు రానిచ్చారు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాఘవేందర్. నేను మెరిట్ మ్యాన్స్లో కోచింగ్ తీసుకుంటున్నాను. మీ క్లాసెస్ మూమెంట్ క్లాసెస్ విన్నప్పుడు యాజ్ ఎ తెలంగాణ పౌరుడుగా నాకు వచ్చిన కొన్ని డౌట్స్ ఏంటంటే 1969 మూమెంట్ అనేది మనకు చాలా పీక్ మూమెంట్. కానీ ఆ టైంలో మనకు స్టేట్ వుడ్ రాలేదు సార్. మళ్ళీ 2009లో స్టార్ట్ అయ్యి 2014 వరకు అది అట్లా రైజ్ అయ్యి 2014లో వచ్చింది సార్. అంటే 1969లో డిమెరిట్స్ ఏంది, 2009 నుంచి వచ్చిన మెరిట్స్ వల్ల ఎట్లా అది ఎందుకు వచ్చింది సార్? అది అంటే మంచి ప్రశ్నే. అంటే జనరల్గా స్టూడెంట్కి కాకుండా తెలంగాణలో అందరూ తెలుసుకోవాల్సిన ఏరియానే ఇది. యాక్చువల్గా మనకి 1956లో జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అయినప్పుడు తెలంగాణకి ఏవైతే హామీలు ఇస్తారో హామీలన్నీ ఉల్లంఘిస్తారు, అమలు చేయరు. ఈ అమలు చేయనప్పుడు తెలంగాణలో ఉన్న కొంత మేధావివర్గం మాత్రమే మేధావర్గం అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రక్షణల అమలు ఉద్యమం చేస్తుంది. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఏవైతే మనకు హామీ ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయమనే మనం మూమెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే 69 ఉద్యమం డైరెక్ట్గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాదు. మేధావులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. నెమ్మదిగా అది పొలిటికల్ కలర్, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే అందులో ఇన్వాల్వ్ అయినరో అప్పుడు సపరేట్ తెలంగాణ ఉద్యమం వైపు పోతుంది. అయితే 1969లోనే రాష్ట్రం ఏర్పాటు జరగాలనే పూర్తి స్థాయి పరిస్థితులు ఆ రోజు రాలే. ఎందుకు రాలేదంటే ఉద్యమం తెలంగాణకు జరిగిన అన్యాయాలు అట్టడుగు స్థాయి ప్రజలకు అందలేదు. అంటే అది ఫెయిల్యూర్ అనడం కన్నా తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ లేకపోవటం, అంటే మన దగ్గర మొదటి నుంచి నిజాం పరిపాలనలో మనం ఉన్నప్పుడు పూర్తి స్థాయి విద్య కింద స్థాయికి అందకపోవడం, అసలు పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. తెలియనప్పుడు రైతుల నుంచి కానీ కింద స్థాయి కార్మికుల నుంచి కానీ 69 ఉద్యమానికి మద్దతు లభించలే. ప్లస్ 69 ఉద్యమాన్ని నాయకులు ఎప్పటికీ ప్రభుత్వ కోణంలో చూశారు, లేదా ఇందిరాగాంధీని కలవడానికి చూశారు తప్ప ప్రజల్లో మొబిలైజేషన్ చేయడానికి చూడకపోవడం వల్ల 69 ఉద్యమంలో ఎక్కువ మంది ప్రజా ఉద్యమాలు, రోడ్డు ఎక్కిన ఉద్యమాలు లేవు. అంటే కేవలం హైదరాబాద్ కేంద్రంగా, లేదంటే పాల్వంచ, కొత్తగూడెం, ఇట్లాంటి కరీంనగర్, ఈ శంషాబాద్ లాంటి ఏరియాలో ప్రొటెస్టులు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉద్యమాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కువ మంది ప్రజలైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. దీంతోపాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకునే ఏకీకృత నాయకత్వం లేదు. ఏ పొలిటికల్ పార్టీకి ఆ పొలిటికల్ పార్టీ లక్ష్యాలు ఉన్నాయి, అంతే, వాళ్ళ ఎజెండాలే ఉన్నాయి తప్ప ఇంకోటి ఇక్కడ పరిపాలించేది కాంగ్రెసే, సెంట్రల్లో కూడా కాంగ్రెసే ఉంది. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇక్కడ కాంగ్రెస్ లీడర్ లేకపోవడం, ప్లస్ అన్నిటికన్నా ప్రజల్లో లేదు. ప్లస్ ఏ ఉద్యమానికైనా ఊపిరి సాహిత్యం, 69 ఉద్యమంలో సాహిత్యం లేదు. సో ఈ ఉద్యమానికి ప్రారంభంలో మేధావులు, విద్యార్థులు నాయకత్వం వహిస్తారు. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు పెడతాడో ఆయన నెక్స్ట్ ఇందిరాగాంధీతో జరిగిన అగ్రిమెంట్లో భాగంగా పార్టీనే విలీనం చేసేస్తారు. సో అందువల్ల 69 ఉద్యమం అయితే కొంతవరకు ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కానీ ఇది ఫెయిల్ అయిందంటాం కన్నా 69 ఉద్యమం తర్వాత రాష్ట్ర ఏర్పాటుకి ముందడుగులు చాలా వేగంగా వేసినట్లు లెక్క. 69 ఉద్యమాలు ఏవైతే మనం నేర్చుకున్నామో అవే మలిదశ ఉద్యమానికి బీజం పలుకుతున్నాయి. 69 ఉద్యమకారులే తర్వాత ఉద్యమాన్ని ముందుకు నడపడానికి కూడా కారణమవుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కానీ, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు కానీ, మేధావి వర్గం 69లో ఉన్న మేధావి వర్గమే నెక్స్ట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉంటారు. ఇక మీరు రెండో ప్రశ్న ఏం అడిగినాం అంటే ఇప్పుడు ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణలో ఉన్న విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్య ప్రభావం డైరెక్ట్గా వివక్షతను అనుభవించడం. అంటే పక్కనున్న ఆంధ్రాలో ఎక్కువగా 2 పంటలు పండితే తెలంగాణలో పంటలు పండకపోవడం, నల్గొండ లాంటి జిల్లాల్లో ఒక ఎకరానికి 30-40 బోర్లు వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, నీళ్ళ విషయంలో జరిగిన అన్యాయం, విద్య విషయంలో జరుగుతున్న అన్యాయాలు, ఉద్యోగాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఏదైతే మేధావర్గం ఉందో జయశంకర్ గారు, కోదండరామ్ గారు, ఈ కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, చుక్కారామయ్య గారు, చాలామంది ఇంటలెక్చువల్స్ ఏం చేస్తారంటే అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు. అంటే సమస్యనే అందరు ప్రజలకు చెప్పి ఉద్యమాన్ని మద్దతు కూడా కట్టడం. ప్లస్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇంకో పాయింట్ ఏంటంటే పార్టీలు ఎవరైనా సరే
వాళ్ళ జెండాలు ఏమైనా సరే, వాళ్ళ ఎజెండా ఏమైనా సరే, ఎజెండాలు పక్కకు పెట్టి కేవలం తెలంగాణ లక్ష్యంగా అందరూ కలిసి పని చేయడం, ఒక సమిష్టి విజయాన్ని జేఏసీ రూపంలో ఏర్పాటు చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర సాకారం. సార్ మీరు ఇప్పుడు అన్నట్టు నీళ్ళలో మనకు చాలా అన్యాయమైంది కదా, మన తెలంగాణ తెచ్చుకోవడానికి నీళ్లు నియామకాలు నిధులు కదా సార్. ఇప్పుడు జియోగ్రఫికల్గా చూసుకుంటే తెలంగాణ వాటర్ని ఆపలేదు సార్, పైన అప్లిఫ్ట్ చేయాలి గ్రావిటేషన్. అయినా కూడా ఆంధ్ర పాలకులు ఆఫ్టర్ ఈ 56 to 2014 వరకు మన దగ్గర ప్రాజెక్ట్ కట్టడంలో కానీ ఇరిగేషనల్ కెనాల్స్ బిల్డ్ చేయడంలో కానీ తెలంగాణకి అన్యాయం జరిగింది. సో ఎందుకు మన తెలంగాణలో ఉన్న నాయకులు ఎందుకు దానికి ప్రశ్నించలేరు? అంటే దాంట్లోనే మేజర్ రివర్స్ అవుతున్నాయి సార్, గోదావరి, కృష్ణ. మనం ప్రాజెక్ట్ కట్టకపోవడానికి కారణం ఏంది, మన తెలంగాణలో మేజర్గా ఫ్లో అవుతున్నాయి అవి, మనం కట్టలేము. దానివల్ల మనకు చాలా లాస్. కట్టకపోవడానికి పరిపాలన అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళు చాలా క్లియర్గా తెలిసి ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టులను మనం నిర్లక్ష్యం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా రివర్ తీసుకోండి. కృష్ణా నది 80% రివర్ బేసిన్ తెలంగాణలో ఉంటుంది, 75 to 80%. గోదావరి నదీ నీళ్లను పంచుకోవడం కోసం బచావత్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ వేశారు. ఈ ట్రిబ్యునల్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కలిపి 811 టీఎంసీలు ఇచ్చింది. 811 టీఎంసీలు ఇచ్చినప్పుడు కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో 70% ఉంటే కనీసం ఒక 400-500 టీఎంసీలు ఇవ్వాలి కదా. 400-500 టీఎంసీలు కనుక మనకే ప్రాజెక్టులు కడితే వాళ్ళ కింద స్థాయి నీళ్లు దోచుకొని పోవడం కుదరదు. అందువల్ల ఏం చేశారంటే ఎవరైనా ప్రాజెక్టు పైనుంచి కింద కట్టుకుంటూ పోవాలి, ప్రాజెక్ట్ నిర్మాణం కింద నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణానది అంతా ఎండిపోయి ఉంటుంది, ప్రకాశం బ్యారేజ్లో 30 టీఎంసీలు ఉండాల్సింది 300 టీఎంసీలు వాడుకుంటారు వాళ్ళు. అది ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిన అన్యాయమే. నువ్వు అడిగిన ప్రశ్న, మరి తెలంగాణ నాయకులు ఏం చేస్తారంటే, అసలు తెలంగాణలో మనకి ఎడ్యుకేషన్ ఎక్కడుంది, మనం ఎక్కడ చదువుకొని ఇచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు మనకు రానిచ్చారు. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ నాయకత్వాన్ని ఎదిగే అవకాశం కూడా తెలంగాణలో రానివ్వలే. 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత జరిగిన అన్యాయాల్లో తెలంగాణలో నాయకత్వం ఎదగకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు. ఎందుకంటే నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం పక్కన బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని కంపేర్ చేస్తే వాళ్ళు విద్యలో, అభివృద్ధిలో మనకన్నా 50 సంవత్సరాల ముందు ఉన్నారు. అందువల్ల వాళ్ళకి తెలిసిన తెలివితేటలు, వాళ్ళకున్న నాలెడ్జ్, ఇంజనీరింగ్ నైపుణ్యాలన్నీ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికన్నా మనని దోచుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు స్వార్థంగా చేసిన పరిస్థితి. కృష్ణ అయితే నువ్వు ఇంకొక పాయింట్, గోదావరి అయితే ఇంకా పెద్ద అన్యాయం. అసలు గోదావరి మీద ఒక ప్రాజెక్ట్ స్టిల్ కంప్లీట్ కాలే. ఇప్పటికి కూడా మీరు అంతేందుకు గోదావరి నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి, మేము బనకచెర్ల కట్టుకుంటామని మాట్లాడుతారు. అంటే ఇక్కడ ఏంటంటారంటే గోదావరి ప్రాజెక్ట్ ఎందుకు కాలేదంటే వాళ్ళు కానీ ఉద్దేశపూర్వకంగా వన్స్ మనం ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళకి నీళ్ళు అందమని. అంటే వాస్తవంగా రావాల్సిన న్యాయపరమైన వాటాలు రాకుండా చేశాను. అందుకని నువ్వు అన్న ట్యాగ్ లైన్లో నీళ్ళు అనేది చాలా కీలకం. ఆ నీళ్లు లేకనే పాలమూరు మొత్తం వలస బాధలు వెళ్ళి అక్కడ మొత్తం కరువు. అంతే కదా, పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా. కృష్ణా నది తలాపున పోతుంది వాళ్ళకి పాపం. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కృష్ణా నది పోతా ఉంటుంది, నీళ్ళు వాడుకోవాలి. వీళ్ళు చెప్పిన సాకేంటో తెలుసా, తెలంగాణ జాగ్రఫికల్గా ఎత్తులో ఉంటుంది, నదిలు కింద నుంచి పోతాయి, వాడు లిఫ్ట్ ఇరిగేషన్. సో ఎందుకు లిఫ్ట్ కట్టలేవు? చైనా వాడు 3 gorges కట్టుకోలేదా? టెక్నాలజీ ఎందుకు వాడట్లేదు? నది అనుసంధానం లాంటి ప్రాజెక్టులు కడుతున్నాం. ఉద్దేశపూర్వకంగా కావాలని తెలంగాణ నీళ్ళని ఆంధ్రకు తరలించి పాలకులు ఎవరైనా కానీ, పార్టీ ఏదైనా కానీ, ఆంధ్ర నుంచి వచ్చిన నాయకుల ఇంటెన్షన్ చాలా క్లియర్గా స్పష్టంగా నీళ్ళ మీద ఉంటుంది. సార్ ఇప్పుడు మనం నిధిలో కూడా వెళ్తే, మన నిజాం నుంచి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా సార్, అప్పుడు మన గవర్నమెంట్ ఫండ్ చాలా సర్ప్లస్లు ఉండే. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్ప్లస్ ఫండ్ అని తీసుకెళ్లి ఆంధ్రాలో పెట్టుబడులు, అంటే వాళ్ళ యొక్క వ్యవసాయం కానీ ఇండస్ట్రీలో డెవలప్ చేసుకొని దీని మొత్తం ఈ తెలంగాణ హైదరాబాద్ బడ్జెట్ మొత్తం మిగులు బడ్జెట్ నుంచి లైక్ సర్ప్లస్ నుంచి లో డెఫిషియట్కి వెళ్ళిపోయింది కదా, దాన్ని ఎట్లా వాళ్ళు అక్కడికి టర్న్ చేసి మనం మొత్తం దివాళా దీపించినారు. అంటే అది చాలా క్లియర్ అని అంటే అసలు వాళ్ళు కలవడానికి, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ కలపడానికి మెయిన్ కారణాల్లో ఒకటి వాళ్ళ క్యాపిటల్ లేకపోవడం, కర్నూలు క్యాపిటల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం నెంబర్ 1. రెండోది తెలంగాణ సపరేట్గా ఉంటే నదీ జలాల విషయంలో ఇష్యూస్ వస్తాయి, మన దగ్గర నుంచి నీళ్లు పోవాలి, మనం ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని. మూడవది తెలంగాణలో అప్పటికే రెవెన్యూ సర్ప్లస్ ఉంది నిజాం పీరియడ్లో, వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత రెవెన్యూలో ఒకటి ఉంది. ఇక్కడ రెవెన్యూ సర్ప్లస్ అంటే మిగులు నిధులని ఆంధ్రాకు తరలించుకొని వాళ్ళు సర్వైవ్ కావచ్చని చాలా క్లియర్గా నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ కాలంలో ఉన్న ఆంధ్ర నాయకులకి చాలా తెలంగాణ క్లియర్గా ఉంటుంది. నెహ్రూ చాలా క్లియర్గా చెప్తాడు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న, అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప్రారంభమైన తెలంగాణ అమాయక పాడపిల్ల లాంటిది, ఓకేనా, తెలివైన ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, ఇది ఏ రోజు బ్రేక్ అయిద్దని చెప్తారు. నెహ్రూని కూడా ఆంధ్ర నాయకులు లాబింగ్ చేసి ఏర్పాటు చేసుకున్నారు. మీరు ప్రతి పాయింట్
పెద్ద మనుషుల ఒప్పందం వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు క్లియర్గా దీన్ని ఉల్లంఘిస్తారని తెలుసు. మన ప్రాంత నీళ్లు నిధులు దోచుకొని పోవాలని ఒక క్లారిటీ తోటి పద్ధతిగా, అంటే మోసాన్ని కూడా పద్ధతిగా చేసిన ఘనత ఆంధ్ర పాలకులకే కనిపిస్తుంది.